దేవునామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుడంటే భయం కలిగి, దేవుడంటే భయభక్తులు కలిగి, ఆయన త్రోవలు ఎందు నడిచేవారు కూడా చాలామందికి భయం. నేను అసలు యోగ్యున్నా, నేను ఇంత కార్యాలను చేయగలనా అని. చాలామంది దేవుడు నన్ను దీవిస్తాడా, దీవించడా అని చాలామంది నూతన సంవత్సరంలోకి వచ్చాక కూడా ఇలా సందేహం వీళ్ళకి. నేను మీ సందేహాన్ని దేవుడు వాక్యంతో తీర్చేస్తున్నా. మీ యోగ్యతకు మించిన కార్యం మీ ఎదుట ఉందని గుర్తుంచుకోండి. మీ యోగ్యతకు మించిన గొప్ప కార్యాలను మీ దేవుడు మీ పట్ల చేస్తాడు. మీరు దేనికి భయపడవసరం లేదు. మీకు ఈ సంవత్సరం వచ్చిందంటే దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశం కలిగే ఉన్నాడు. నీకు నాకు ఏ ఉద్దేశం లేకపోతే మనం ఈ సంవత్సరంలో అడుగుపెట్టేవాళ్ళం కాదు. దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల చక్కటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక ఆయన చిత్తాన్ని ఏంటో కనుగొందాం. ఆయన యొక్క ప్రణాళికలు ఏంటో తెలుసుకుందాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిద్దాం. మన యోగ్యతకు మించిన కార్యాలు ఏంటో ఆయన చూసుకుంటాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందుకు ఈ కొత్త సంవత్సరం వచ్చింది, ఇంకా డల్ మూడు వదిలేసేయండి. ఆ పాతవి అవన్నీ ఏవైతే ఉన్నాయో, పడిపోయిన స్థితులు ఏమన్నా కానీ మిగతా ఏవైతే ఉన్నాయో నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసేయి. దేవుడిని అనుసరించి కొత్త సంవత్సరాన్ని దేవుడు నీ యోగ్యతకు మించిన కార్యాలు సిద్ధపరిచుంచాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నువ్వు నడు. నీ జీవితాన్ని ఎలా వెలిగిస్తాడో చూడు. నీ జీవితాన్ని పట్టుకుంటే దేవుడు నీ జీవితం ద్వారా నిన్ను వెలిగించడమే కాదు, ఇతరులు కూడా ప్రభావితం చెందే రీతిగా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు సిగ్గుపడ్డావో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే నీ దేవుడు నీ తల ఎత్తుతాడు. నిన్ను తోకగా నియమించలేదు, దేవుడు తలగా నియమించాడు. ప్రస్తుతం నువ్వు తోకగా ఉండొచ్చు, ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో తోకగానే కనిపించవచ్చు, కానీ అతి త్వరలో దేవుడిని తలగా చేయబోతున్నాడు. ఎక్కడా కూడా ఎటువంటి గర్వం లేకుండా, ఎటువంటి అహంకారం లేకుండా దేన్ని మనసుకు గల వాడివై ఉండు. దేవుడు నిన్ను దీవించకపోతే చూడు. ఆయన భయభక్తులు కలిగు, ఆయన సహవాసాన్ని మరొక, సంఘ సహవాసాన్ని మరొక. ప్రతిరోజు బుధవారం పెడితే బుధవారం చర్చికి వెళ్ళిపో, శుక్రవారం పెడితే శుక్రవారం వెళ్ళిపో, శనివారం పెడితే శనివారం వెళ్ళిపో, ఆదివారం పెడితే ఆదివారం 100 పనులు ఉన్నా 1000 పనులు ఉన్నా వదిలేసుకొని దేవుడి సహవాసానికి వెళ్ళిపో. దేవుడు నిన్నప్పుడు బలపరచకపోతే చూడు, దేవుడు అప్పుడు నిన్ను నిలబెట్టకపోతే చూడు, దేవుడు ఆ రోజు నిన్ను ఆశీర్వదించకపోతే చూడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొత్త సంవత్సరం సంతోషంగా ప్రారంభించు ఆయన యందు. గాడ్ బ్లెస్ యు.